సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్టు ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో రచ్చకి దారితీస్తోంది. పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చినప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ని అభినందిస్తూ ఆయన చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ పోస్టు చూసిన కొంతమంది ఆయన బీజేపీలో చేరడం ఖాయం అంటూ ఉండగా, మరికొంతమంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో కాంగ్రెస్ లో చేరతారంటున్నారు. మరి ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కరీంనగర్ లో వరుస విజయాలు నమోదు చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు గంగుల కమలాకర్. కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగుల 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ లో చేరారు. వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ హయాంలో కీలక శాఖలకు మంత్రి పదవి నిర్వహించారు. దశాబ్ద కాలానికి పైగా కారు పార్టీలోనే జర్నీ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో తిరిగి పార్టీ మారుతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు తాను వీర విధేయుణ్ణని గంగుల చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది గంగుల కమలాకర్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుండటంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఇక బీజేపీ ఎంపీ బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటారు. ఇద్దరి మధ్య చాలా అంశాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవల బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. ఈ పోస్టును ఎవరికి తోచినట్లు వారు అనువదించుకుంటున్నారు. గంగుల మాత్రం నో కామెంట్ అన్నట్టుగా మౌనం వహిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి గంగుల కమలాకర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో చెరో గూటికి చేరారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గంగుల హస్తం గూటికి చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గంగుల రాకకు అడ్డు చెప్పినట్టుగా మరో టాక్ వినిపించింది. అయితే జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో కరీంనగర్ పర్యటనలో గంగుల ఇంటికి వెళ్లిన కేసీఆర్, కేటీఆర్ పార్టీ మారకుండా నచ్చజెప్పారట. ఇక గంగుల సైతం పార్టీ మారడం లేదని స్పష్టతనివ్వడంతో కొన్ని రోజుల పాటు జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం బీజేపీ పుంజుకోవడంతో పాటుగా కరీంనగర్ లో బండి సంజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కించుకోవడంతో గంగుల కమలాకర్ పంతాలు పక్కన పెట్టి బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యే పోస్టు పెట్టి ఉంటారనే టాక్ నడుస్తోంది. అయితే గంగుల పార్టీ మారితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరుతారో లేదా గ్రానైట్ రాయల్టీ ఇష్యూ నేపథ్యంలో బీజేపీలో చేరుతారో వేచి చూడాలి. జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి కారు పార్టీలోనే కొనసాగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరులు, కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీలు మారారు. గంగుల కరీంనగర్లో నిర్మించుకున్న కోట బీటలు వారడంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పాలి అనుకున్న కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టడంతో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక ఆ పార్టీలోనే ఉంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పార్టీ మారే ఆలోచనలో గంగుల కమలాకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో డెసిషన్ డిపెండింగ్ ఆన్ గంగుల.